యంగ్ టీమిండియాకి జింబాబ్వే టీము భారీ ఎత్తున షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్, మన మీద జింబాబ్వే గెలుస్తుందని కల్లో కూడా ఎవరు ఊహించరు, వాళ్ళు ఊహించరు, మనం ఊహించాం. ముఖ్యంగా యంగ్ టీమ్ ఇండియన్ బ్యాట్స్మెన్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం, మోర్ దాన్ ఏ విన్ ఎక్స్పెక్ట్ చేసామని చెప్పుకోవచ్చు. అంటే మన కుర్రాళ్ళు చితగొట్టేస్తారు, చాలా పెద్ద విన్ ఇస్తారు అని అందరం అనుకున్నాం. కానీ సీన్ చూసుకుంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. అసలు జింబాబ్వే టీము మన వాళ్ళకి మామూలు షాక్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కేవలం 115 పరుగుల స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకుని మన వాళ్ళకి 102 పరుగులకే ఆల్అవుట్ చేసి ఒక హిస్టారిక్ విన్ సాధించింది జింబాబ్వే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జింబాబ్వే వాళ్ళు డిఫీట్ చేసింది ఎవరిని? T20 వరల్డ్ ఛాంపియన్స్ని. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఇండియా అనేది జింబాబ్వే చేతిలో ఓడిపోతుంది అనేది ఎవరు ఊహించినటువంటి అంశం. టీమిండియా ఇప్పటి వరకు 22-24లో ఒక్క T20 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద సిరీస్ని మన వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. ఆ తర్వాత T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్పు కొట్టేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే టీమిండియా అనూహ్యంగా జింబాబ్వే చేతిలో మట్టి గరిచింది. అది కూడా ఒక చిన్న స్కోర్ని చేజ్ చేయలేక 200-225 కూడా కాదు, కేవలం 115. సో ఎవరి నుంచి కూడా, అంటే బౌలర్స్ నుంచి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పెర్ఫార్మెన్స్ బ్యాట్స్మెన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే ఈ సిరీస్కి సెలెక్ట్ అయినటువంటి బ్యాట్స్మెన్ అందరూ కూడా ఐపీఎల్లో చాలా అద్భుతంగా రాణించినటువంటి వాళ్ళు. మెయిన్లీ అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, వీళ్ళిద్దరు లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూసాం. కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ మొత్తం కూడా కుప్పకూలిపోయారని చెప్పుకోవాలి. సో ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే జింబాబ్వే మనకి దిమ్మ తిరిగిపోయేటువంటి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వరుసగా 12 మ్యాచ్లు గెలిచి మంచి స్ట్రీక్ మీద ఉన్నటువంటి ఇండియా దారుణంగా ఓడిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ జింబాబ్వే టీము అతిపెద్ద టార్గెట్ ఇవ్వకుండా చిన్న టార్గెట్ ఇచ్చి మరి దాన్ని డిఫెండ్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసుకుంది. 2016 సంవత్సరంలో న్యూజిలాండ్ సెట్ చేసినటువంటి 127 టార్గెట్ని చేజ్ చేయలేక ఓడిపోయారు ఆ మ్యాచ్లో. మళ్ళీ ఇప్పటి వరకు అత్యంత తక్కువ, అతి చిన్న టార్గెట్గా ఈరోజు జింబాబ్వే చేతిలో 127ని తీసి ఈరోజు 115ని పెట్టి బెటర్ చేసింది ఆ రికార్డ్ని. సో T20 ఫార్మాట్లో ఒక చిన్న స్కోర్కి ఆల్అవుట్ అవడం అనే రికార్డు కూడా మనకు దక్కిందనమాట ఈ మ్యాచ్తో. 2016 సంవత్సరంలో 3 సార్లు చిన్న చిన్న స్కోర్స్కి ఆల్అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఇదే పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవాలి. T20లో డెబ్యూట్ చేసినటువంటి ప్లేయర్స్ బాగా డిసప్పాయింట్ చేసినటువంటి మ్యాచ్ ఇది. టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నారు. టీం తరఫున అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ వీరు ముగ్గురు కూడా T20కి డెబ్యూ చేశారు ఈ మ్యాచ్తో. అట్లాగే జింబాబ్వే టీంలో కూడా ఇట్లాంటి మెయిన్ ప్లేయర్స్ని కోల్పోయినా కూడా చాలా స్ట్రాంగ్గానే వెళ్ళింది. సో మన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు అనేది ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. ఏమాత్రం ఎక్స్ట్రాగా ట్రై చేయకుండా వికెట్ బౌలింగ్ చేశాడు, గుడ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. దానివల్ల వికెట్లు కూడా బాగా వచ్చాయి. సో బిష్ణోయ్ యొక్క బౌలింగ్ ఈ మ్యాచ్లో వెరీ ఇంప్రెసివ్గా ఉందని చెప్పుకోవచ్చు. జింబాబ్వే బ్యాట్స్మెన్ కూడా ఎవరు అతను సరిగ్గా పిక్ చేయలేకపోయారు. అందరూ అతను బౌలింగ్ ఆడడం చాలా ఇబ్బంది పడినట్టు మనకు అనిపించింది. ఎస్పెషల్లీ అతను బౌలింగ్ రాగానే ఫస్ట్ బాల్కే ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు వికెట్ తీసి. ఇదంతా కూడా వాషింగ్టన్ సుందర్ కూడా చాలా ఎక్సలెంట్గా స్పెల్ వేశాడు, 2 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ సెకండ్ స్పెల్లో మళ్ళీ 2 వికెట్లు తీశాడు. సో దాంతో ఫస్ట్ 10 ఓవర్స్లో బాగానే ఉంది, 140-150 కొడతారనుకున్న జింబాబ్వే 115కి కుప్పకూలిపోయింది. తర్వాత వచ్చినటువంటి బ్యాటింగ్కి వచ్చిన మన యంగ్ బ్యాట్స్మెన్ కంప్లీట్గా చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ డక్అవుట్ అవడం అనేది చాలా పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. SRH తరఫున విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్ శర్మ ఇంత దారుణంగా అవుట్ అయిపోవడాన్ని మాత్రం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు మంచి మంచి ట్రాప్లు సెట్ చేశారు అభిషేక్ శర్మకి. ఆఫ్ స్పిన్నర్ని తీసుకురావడం, లెగ్ స్పిన్నర్ని తీసుకురావడం ఫస్ట్ ఓవర్లోనే. ఇది చాలా తెలివిగా వాళ్ళు దిగారు రంగంలోకి, ఒక మంచి ట్రాప్ని సెట్ చేసి ప్లానింగ్తో వచ్చారు. దానికే మనోడు పడిపోయాడు అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అతని అవుట్ తర్వాత వరుస పెట్టి మనోళ్ళు వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఓన్లీ 7 రన్స్ తీసి అవుట్ అయిపోయాడు. రియాన్ పరాజ్ 2 రన్లు తీశాడు. రింకు సింగ్ డక్ అవుట్. సో వీళ్ళందరి మీద చాలా మంచి పాజిటివ్ ఉంది, బట్ అంతా కూడా దెబ్బతిన్నారు. కాస్త ఓవర్ అగ్రెసివ్గా ఆడి టార్గెట్ని ముందే ఫినిష్ చేద్దాం అంటున్నారేమో, కానీ చాలా పెద్ద రిస్క్ క్యాల్కులేషన్ లేకుండా ముందుకెళ్ళి అవుట్ అయిపోయారు. క్రీజ్లోకి సెట్ అవ్వకుండానే బ్యాక్ టు బ్యాక్ షాట్స్ ఆడేద్దామని పడినటువంటి ఆవేశం గట్టిగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. దాంతో 22
పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. అప్పుడు ఇక గిల్ కానీ జురేల్ కానీ వీళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసే ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు. 5th వికెట్కి 21 రన్స్ వాళ్ళు యాడ్ చేయగలిగారు. సరే ఇక్కడ నుంచి విన్ అవుతారులే అనుకున్నప్పుడు జురేల్ అనుకోకుండా రాంగ్ ప్లేతో అతను తన వికెట్ని కోల్పోయాడు. అక్కడ ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ జింబాబ్వే చేతిలోకి మ్యాచ్ బిగ్ టర్నింగ్ పాయింట్గా మారిందని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత ఆపోజిట్ టీం కెప్టెన్కి శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోవడం, అక్కడి నుంచి అసలు దరిద్రం పట్టుకుంది. శుభ్మన్ గిల్ వికెట్ పడేసరికి మన హోప్స్ అన్నీ పోయాయి అనమాట. అయితే మెయిన్లీ 4 టైలెండర్స్తో ఆడుతున్నటువంటి ఇండియాకి బ్యాటింగ్ అనేది చాలా క్లియర్గా ఓడిపోతుంది అనిపించింది. అయితే అవేష్ ఖాన్ కాస్త లాస్ట్లో బెటర్గా ఊపు తీసుకొచ్చాడు. అంటే కనీసం ఒక 100 రన్స్ అన్న దాటగలిగారు మన వాళ్ళు అవేష్ ఖాన్ వల్ల. చివరి వరకు వాషింగ్టన్ సుందర్ కాస్త ట్రై చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అవతల ఇతనికి సపోర్టివ్గా బ్యాట్స్మెన్ ఎవరు లేకపోవడంతో అతను ఓడిపోయాడు. లేదు అవేష్ ఖాన్ లాస్ట్ దాకా ఉండుంటే ఖచ్చితంగా గెలిచేటువంటి మ్యాచ్ ఇదని చెప్పుకోవచ్చు. అయితే టాప్ 6 బ్యాట్స్మెన్ మనం చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఈ మ్యాచ్ మనం చాలా క్లియర్ కట్గా ఓడిపోవడం జరిగింది. మన యంగ్ బ్యాట్స్మెన్ ఏంటంటే ఐపీఎల్ మూడ్ నుంచి వీళ్ళు ఎక్కడ బయటకు వచ్చినట్టు కనిపించట్లా. ఆ దెబ్బ ఈ మ్యాచ్లో చాలా గట్టిగా పడిందని చెప్పుకోవాలి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి టీం అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని కూడా కొంతమందిని పెట్టుకుంటే బాగుండేది, మరి కంప్లీట్గా అందరినీ కొత్త వాళ్ళని పెట్టడం కూడా ఇట్లా జరిగింది అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ గురించి కామెంట్ చేయండి.